న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఎస్ రవ్వ లడ్డు. రవ్వ లడ్డు చేద్దాం. రవ్వ లడ్డులో రకరకాల విధానాలు ఫాలో అవుతారు. కొంతమంది పంచదార పాకం తెప్పిస్తారు, కొంతమంది పంచదార పొడి చేసి దాంట్లో వేడి వేడి పాలు పోస్తారు, ఇంకొకళ్ళేమో పంచదారని అది రవ్వని పాలతో పాటు నానబెడతారు. చాలా ఉన్నాయి. మీ పద్ధతి ఎలా? నేను ఈజీ అండ్ సింపుల్ విధానం ఒకటి, నేను రెగ్యులర్గా చేసేది, ఇంచుమించు ప్రతి వారము చేసేసుకునేది. రమాస్ రెసిపీసా? అలాగే అనండి, కాస్త అటు ఇటుగా. ఓకే, అంటే ఈజీగా ఎలా చేసేస్తారు రమ్మ గారు? మీరు కనుక్కుంటారా? అంటే అన్నీ ఎక్కడ చేస్తాను, నేను చేసేవి నేను ఈజీ చేసుకుంటాను. నేను ఇప్పటి వరకు మీతో చాలా రెసిపీస్ చేశాను. ఆల్మోస్ట్ ప్రతిదీ సింపుల్ గా క్విక్. అంటే ఇవన్నీ అరేంజ్ చేసుకోవడానికి మాత్రమే టైం పడుతుంది. నీకు అర్థం కాలేదు. బద్దకస్తుల రెసిపీస్, లెంగ్ది ప్రాసెస్, అదేంటో ఇదేంటో ఏదోదో చేయాలంటే చాలా ఓపిక కావాలి. అవునండి, అవును. నీకు ఇప్పుడు ఇవాళ రేపు రోజు ఏంటి, ఒక ఫోన్ చేస్తే వస్తువు వచ్చేస్తుంది. 10 నిమిషాలు బయటికి వెళ్తే మనం తెచ్చేసుకోగలుగుతాం. ఏమిటి కష్టపడి చేసుకోవాల్సిన పెద్ద పెద్ద పదార్థాలని, సింపుల్ పదార్థాలు కూడా కొనేసుకుంటున్నారు. అవునండి, ఇప్పుడు ఇంత సింపుల్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను సాయంకాలం ఒక అరగంటలో చేసేస్తా, అంతే అంతే. ఈవినింగ్ స్నాక్. ఒక గ్లాసు రవ్వతో చేస్తే నేను చేసే సైజులో 18 నుంచి 20 లడ్డూలు వస్తాయి. ఉంటాయా రమ్మ గారు? 2-3 రోజులు 20 లడ్డూలు కదా కాదు, 20 లడ్డూలు ఎన్ని రోజులు రావాలి మనకి? సింపుల్గా అయిపోతుంది. అది పెద్ద కష్టము కాదు. కొంచెం నెయ్యి వేద్దాం చూడండి. బయట నుంచి తెప్పించుకునే పద్ధతి తగ్గించుకోవచ్చు. నా ఉద్దేశం మాత్రం అదే చేయ. నేను ఎక్కువగా దాన్ని అనుకుంటాను. ఎంతసేపు ఏదో ఒకటి తెప్పించుకోవటం చేయకూడదని ఉంటుంది. మరి సరే చూద్దాం. చూడు, జీడిపప్పులు కిస్మిస్లు వేయించి పెట్టుకుందాం మొదట. ఓకే, కలిపి వేయించుకోవచ్చు, విడిగా వేయించుకోవచ్చు. ఇందులో మీ ఓపిక. నేను చారపప్పు వేస్తాను, అదేమిటి పిస్తా వేస్తాను, ఓకే, తర్వాత బాదం పప్పులు ముక్కలు చేసి వేస్తాను అంటే వేసుకోండి. అవన్నీ కూడా ఇప్పుడు సింపుల్ ఈజీ అనగానే వస్తువులు చేతికి అందుబాటులో జనరల్గా అందరి ఇళ్ళలో ఉండేవి. కాస్త జీడిపప్పు కిస్మిస్ ఖచ్చితంగా ఉంటాయి. ఆ 4 వేసేసుకుని చేసేసుకోవాలి. ముందు నేతిలో కొంచెం జీడిపప్పు బాదం పప్పులు వేయించుకోవాలి. రమగారు, నాకు ఒక అనుమానం అండి. ఇప్పుడు మనం మామ్స్ కిచెన్ అని స్టార్ట్ చేసాం కదా. జనరల్గా ఇప్పుడు మీరు ఇంతకు ముందు అనినట్లుగా జస్ట్ ఇలా ఒక మెసేజ్ పెడితే చాలు, మనది అయిన వెంటనే మెసేజ్ అయిన వెంటనే ఇవి వచ్చేస్తున్నాయి, ఆర్డర్స్లో వచ్చేస్తున్నాయి. ఫుడ్ ఈవెన్ కాఫీ, టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, ఇది ఉంది ఇది లేదు అనే పరిస్థితి లేదు కదా రమ్మగారు. ఇలాంటి కుకింగ్ షోస్ చూసి అబ్బా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనే ఆలోచన వస్తుందంటారా? మనదని కాదు, జనరల్గా నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు అలా అనుకునే పక్షంలో ఇన్ని కుకరీ షోస్ ఉంటాయా? కుకరీ షోస్ ఉన్నాయి, కుక్ బుక్స్ ప్రింట్ అవుతున్నాయి అంటే ప్రజలు చాలా మంది చూస్తున్నారు, చేసుకుంటున్నారు అని నమ్మాల్సిందే కదా. అంటే ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తెప్పించేసుకుంటాను జయ. అవకాశం లేని రోజులు చాలా ఉంటాయి మన జీవితంలో. అప్పుడు ఏం చేయాలి? తర్వాత ఏదైనా కొంచెం డిఫరెంట్గా కొత్తగా చేద్దాం అనిపిస్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తాం చెప్పు? ఒకసారి పెద్ద పాత్రలోకి తీసేస్తున్నా, వీటిని వేగిపోయినాయి. మనం రవ్వ కూడా వేయించుకుంటాం కదా, అవునండి, ఇందులోకి తీస్తాం కాబట్టి రవ్వ ఇచ్చే, ఆ నెయ్యి కూడా ఇచ్చేసేయి నాకు. ఇప్పుడు 1 కప్పు రవ్వ చేయదలుచుకుంటే కనుక మనం ఆ కప్పులో 1 పావు కప్పు నెయ్యి వేసుకుంటే వాసన చాలా బాగుంటుంది, ఎక్కువ రుచిగా ఉంటుంది కూడా. ఓకే, ముందేసినా తర్వాత వేసినా పెద్ద తేడా ఏం రాదు, వేసేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1 పావు కప్పు నెయ్యి, 1 కప్పు పంచదార. సేమ్ 1 కప్ రెసిపీని అన్నమాట ఇది. దీన్ని ఏంటంటే కొంచెం చక్కటి రంగు, మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. నెయ్యి పడితే చాలు, ఆ వాసనే వేరు. దాని వాసన వేరు, వస్తువు తాలూకు సౌందర్యము వేరుగానే ఉంటుంది. వేదంలో చెప్పారట జయ, ఆయుర్ఘృతం అని. ఆయుష్నిస్తుంది నెయ్యి. ఘృతం చాలా మంచిది, వేదవాక్యమే. అందుకని నెయ్యి తినాలి. ఇంకా కొలెస్ట్రాల్ భయాలు అవి ఉన్నవాళ్ళు కూడా నెయ్యి తినచ్చని ఇవాళ రేపు చెప్తున్నారు. అదే మనం ఇంట్లోనే పాలు ఏదో మంచి పాలు కొనుక్కుని నెయ్యి చేసుకున్నాం అనుకో, అది ఇంకా మంచిది అసలు. ఇప్పుడు అలా నెయ్యి చేసుకునే వాళ్ళు కూడా కోకొల్లలుగా లేరా? అవునండి. అది ఇప్పుడు ఇందాక నువ్వు అడిగిందే, బాగా షాపుల నుంచి బజార్ నుంచి తెచ్చుకునే వాళ్ళ శాతం ఎలా ఉందో, చక్కగా చేసుకునే వాళ్ళు, చేసి చూపించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, బాగా చేసుకుంటున్నారు అంతా. పైగా ఇటీవల కాలం ఈ 2 ఏళ్లలో మనకు వచ్చిన భయాలతోటి బయట నుంచి తేకూడదనే భావన, చిన్నదో పొన్నదో వచ్చేసిందండి.
ఒళ్ళొంచి చేసుకుందామనే ఉద్దేశాలు అవి వచ్చేసినాయి బాగా. రవ్వ మంచిదేనా రమ్మగారు? జనరల్గా కొంచెం రవ్వలో కాస్త ఫుడ్ వాల్యూ తక్కువ ఉందనే చెప్తారు. కాకపోతే ఇందులో మనం వేసే కొబ్బరి వాటి వల్ల ఇది కొంచెం ఆరోగ్యవంతమయ్యేందుకు అవకాశం ఉంటుంది. అంటే రెగ్యులర్ గా తినేయం కదా. పోనీ రవ్వ మంచిదే కాదనుకుందాం, పోనీ అయినా కూడా నువ్వు చేసుకుంటున్నావు కదా, నువ్వు బజార్ నుంచి తెస్తే ఏం రవ్వో అది ఎలా ఉందో శుభ్రంగా ఉందో లేదో డౌట్. మనమే చేసుకునేటప్పుడు దాని సంగతి మనకు తెలుస్తుంది కదా. పైగా ఇది ఎప్పుడైనా చేసుకునే రెసిపీ కదా, రోజు తినంగా దీన్ని. వేగిపోయిందమ్మా, దోరగా వేగింది, చక్కగా నెయ్యి అంతా పీల్చుకుంది, కమ్మని వాసన వస్తుంది, మాడిపోకుండా చూసుకోండి, దించేసేయటమే. దీన్ని ఏం చేద్దాము, మనం ఇందాక జీడిపప్పు పెట్టాం కదా, అదే గిన్నెలో వేసి పెట్టేసుకుందాం, పర్వాలేదు మనకి సరిపోతుంది. జీడిపప్పుతో పాటు ఒక రవ్వ నెయ్యి చుక్క కూడా ఉంది కదా, ఆ నెయ్యి అంతా ఈ రవ్వకు పట్టేస్తుంది, సరిపోతుంది. రవ్వ వేసాం కదా, ఇప్పుడు ఒక గ్లాసు చేసుకుంటున్నాం, అదే ఒక కప్పు చేసుకుంటున్నాం కదా, ఒక అంత కొబ్బరి చిప్ప కొబ్బరి వేసేస్తే, పచ్చి కొబ్బరి వేసేసి ఈ పచ్చి కొబ్బరిని చక్కగా దోరగా వేయించేసుకోవాలి. రవ్వతో పాటు వేయించచ్చు కదా అని నీకు డౌట్ వస్తుంది. అవును, నాకు అలవాట్లేదు, నేను ఇలాగే చేస్తాను. ఓకే, రవ్వతో వేస్తే ఏంటంటే ఇది పచ్చిది కదా, ఈ తడంతా దానికి పట్టుకుని ఒక డిఫరెంట్ ఇది వస్తుంది. కాదు రమ్మ గారు, నాకు వచ్చే డౌట్ మీరే చెప్తున్నారు, ఆన్సర్ కూడా అయితే నువ్వు అడుగు. నేను నా అలవాటు ప్రకారం చెప్పేస్తున్నాను. నేను కరెక్ట్, నేను అనుకున్నాను, మీరు అదే చెప్పారు. ఓకే, ఇన్ని రోజుల ఈ సహవాసంలో తెలిసిపోతున్నాయి మీకు. అదే ఇంకా దీపావళి పండుగ కదా రమ్మగారు, అవును, పండుగ యొక్క విశిష్టత ఏంటి ఒకసారి? వెలుగుల పండగ దీపావళి మనం పండగగా చేసుకుంటాం. ఇది పర్వదినం. ప్రధానంగా ఏంటంటే ఇక్కడ మనం ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైన సంగతి, ఇది ఒక ఋతువులో చేయవలసినటువంటి అత్యంత ఆవశ్యకమైన క్రియ. ఓహో, ఇప్పుడు మనం ఏ ఋతువులో ఉన్నాం? శరదృతువులో ఉన్నాం. దీని ముందున్నది వర్ష ఋతువు కదా. వర్షం వల్ల, దానివల్ల మిగిలినటువంటి బురద వల్ల వచ్చేటువంటి నానా రకాల సూక్ష్మ క్రిములకి అడ్డుకట్ట దీపావళి. అది చాలా ముఖ్యంగా చేయవలసింది. ఇప్పుడు పెట్టేటువంటి ఈ నూనె దీపాలు, ఇప్పుడు కాల్చేటువంటి ఈ టపాసులు కూడా వర్షాకాలము మరియు చలికాలం మధ్యలో రాదగినటువంటి రకరకాల జబ్బులు, అనారోగ్యాలు, సూక్ష్మక్రిములు వాటన్నిటికీ అడ్డుకట్టగా కొన్ని వేల సంవత్సరాల క్రితం భారతీయ ఋషులు ఏర్పరిచారు. మిగిలిన దేశాల వాళ్ళ సంగతి మనకు తెలియదు. మన దేశంలో ఏం జరుగుతుంది అంటే ఇదే కదా జరిగేది. వర్షాకాలం అంతా బురద నిలబడిపోతుంది, నీరు నిలబడిపోతుంది, కొబ్బరి వేగిపోయిందండి. వాసన ఎంత బాగా వస్తుంది చూడు, కమ్మని వాసన. ఓకే రమ్మగారు, ఇది ఏమైనా కలపమంటారా? దాన్ని కలిపి పెట్టుకుందాం. నువ్వు పంచదార ఇచ్చేసి నా చేతికి. ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పంచదార. మనం ఆల్రెడీ కొబ్బరి పంచదార వేయించాం కదా, రవ్వ వేయించాం, అందులోనే ఈ పంచదారని కూడా వేస్తున్నాను నేను. జస్ట్ ఈ పంచదారకి ఇదిగో నా చెయ్యి చూస్తే మీకు తెలుస్తుంది, ఇంతే నీళ్ళు చాలు. కర్ర ఇస్తే పంచదారని కరగనివ్వండి. ఇది తడిసే నీళ్లు పోస్తే సరిపోతుంది. ఓ రమ్మగారు, దీపం పెట్టడం ఎంత ప్రధానమో నువ్వుల నూనెకి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది కదండి ఈ కార్తీక మాసం. అంటే దీపావళి వెళ్ళిన దగ్గర నుంచి మనకి కార్తీక మాసమే కదా. దానికి ప్రత్యేకమైన విషయం చెప్తారు జయ. తైలే లక్ష్మి జలే గంగా అనే, తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇప్పుడు ఇందులో తైలము అంటే తిలలతో చేసినదే తైలం, వేరే ఏ నూనె పనికిరాదు. కేవలము నువ్వుల నూనె, తిలలు అంటే నువ్వులతో చేసినటువంటి నూనె. ఆ నూనెని మనం ఈ నెలంతా ఏం చేస్తాం, మామూలుగా దీపారాధన నూనెని కొనుక్కుంటాము, అందులో ఎంత మట్టుకు నువ్వుల నూనె ఉందో మనకు తెలియదు, అనుమానం కదా. అందుకని ప్రత్యేకంగా మంచి నువ్వుల నూనెని కనుక కొనుక్కుంటే ఈ నెల రోజులు మన వాతావరణానికి, మన ఆరోగ్యానికి, మనకి కంటికి అవసరమైనటువంటి మంచి పొగని మనం పీల్చగలుగుతాం, ప్రకృతికి అందించగలుగుతాం. కాబట్టి జాగ్రత్తగా నువ్వుల నూనెతోటే, అది కూడా మంచి నూనెతోటే కనుక చేస్తే బాగుంటుంది. జయా చూడు, పంచదార కరిగిపోయింది, చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉన్నాయి కదా, ఈ కాస్త గ్రాన్యూల్ మనం ముంచుకోవచ్చు. ముంచుకుంటే పంటికి తగులుతూ ఉంటే ఏం చేద్దామంటే ఈ పాకంలో ఒక్క చిటికెడు కుంకుమ పువ్వు, చాలా కొంచెం. ఇది మన ఇంట్లో ఉంటే, మనకు అలవాటు ఉంటే, మనకు అవకాశం ఉంటే చేయండి, లేకపోతే లేదు. తర్వాత ఏలకుల పొడి కొంచెం. ఇప్పుడు ఆ రవ్వ ఎత్తి ఇందులో పోసి
ఇదిగో మన పొడి తయారైపోయింది. మనం ఏం చేసాం, ఈ రవ్వని, కొబ్బరిని, ఈ పల్లి మనం జీడిపప్పు, కిస్మిస్లు వేయించుకున్నాం కదా, అవును, అవన్నీ ఎత్తి ఇందులో పంచదార పాకంలో వేసేసాం. పాకం పూర్తి పాకం ఏమీ రానివ్వలేదు. ఇవి నిలవ ఉండవన్న అనుమానం ఏం పడక్కర్లేదు. శుభ్రంగా పండగ 3 రోజులు ఉంటాయి, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఓకే, ఇంకా లడ్డు చేసుకోవటమే. ఈ లడ్డూని కొంచెం వేడివేడిగా ఉండగానే చేసేసుకోండి. కాస్త తడి చేయి చేసుకుని కనుక చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తడి చేయి అనగానే మీరు ఇది తడి తగిలితే ఎలా ఉంటుంది, ఉండదు కదా అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ అది కదా. ఇది ఏం చేసాం మనం, కాచి చల్లార్చిన నీళ్లు పెట్టుకోవాలి. కాచుకుంటాం, మంచినీళ్ళు కాచి పెట్టుకుంటాం కదా. అవునండి. ఆ చల్లార్చిన నీళ్లు పెట్టుకుంటే ఇందులో మనం చక్కగా చేయి పెట్టచ్చు, ఏమి ఇబ్బంది లేదు, వస్తువు కూడా పాడదు. ఓకే, రమ్మగారు లడ్డు చేసేసుకోవటమేనా? అంతే. ఇది కొంచెం ఎలా అంటే కాస్త వేడి చల్లారనిస్తే, బాగా చల్లారితే పొడి అయిపోతుంది. ఎక్కువ చల్లారకుండా కొంచెం వెచ్చగా ఉండగానే చేసేసుకుంటే సరిపోతుంది. చెయ్యి వేడి పట్టే వాళ్ళకి అలవాటైతే అవుతుంది, చేసేయగలుగుతాం మనం. ఉంటాయా రమ్మగారు ఒక 2-3 రోజులు? 3 days తర్వాత కూడా 2-3 రోజులు ఉన్నా పర్వాలేదు. కొంచెం డ్రై అవుతాయి 3 రోజులు ఉన్న కొద్ది. డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవాలి. బాగా వేడిగా ఉన్నట్లుంది రమ్మగారు. వేడిగా చేస్తే చక్కగా గట్టిగా అవుతాయి, బైండింగ్ బాగుంటుంది. బైండింగ్ బాగుంటుంది. ఈ జీడిపప్పులు ఇంకా చిన్న చిన్న ముక్కలు చేసి కూడా కలుపుకుంటే అప్పుడు కూడా బాగుంటుంది. ఎక్కువ తడిచేయి కూడా చేసుకోక్కర్లేదు. మనం తక్కువ చేసుకుంటే చకచక అయిపోతాయి. కొంచెం కేజీ పప్పు రవ్వ పోసుకున్నాం అనుకో, కిలో చేయదలుచుకుంటే 2వ మనిషి ఉండాలి. అవును, ఆ 2వ వాళ్ళు కూడా వేడిలో చేయబెట్టి చేయగలిగే వాళ్ళు కావాలి. ఇప్పుడు చూడు, ఇది సింపుల్ గా అయిపోయినట్టే ఉందా. కానీ ఈ పని అంతా చేయొద్దు, లడ్డూల పని చెయ్యాలి. మరి అదేమిటి, లడ్డూలు కావాలంటే కాదు, ఇంకొక మనిషి ఉండాలి కదా రమ్మగారు. ఎక్కువ చేయాలి అంటే దానికి చేయాలంటే 2వ వాళ్ళు ఉండాలి. చక్కగా ఇంట్లో మగవాళ్ళకి లడ్డూలు చేయటం నేర్పించండి అమ్మా నా మాట విని. అబ్బాయిలు ఉంటే వాళ్ళకి కూడా నేర్పించండి, చక్కగా చేయబెట్టి చేసేస్తారు. జనరల్ గా రవ్వ లడ్డుతో పాటు ఇంకేం చేసుకుంటామండి అంటే ఈ మైసూర్ పాక్ చేసుకుంటాను జయ, శనగపిండితో చేయాలి కదా. బూందీ లడ్డు ఎవరైనా మనిషి సాయం దొరికితే 2వ మనిషి అప్పుడు బూందీ లడ్డు కూడా చేసుకోవచ్చు. మేము కొబ్బరి బూరెలు కూడా చేసుకుంటామండి. అంటే మన వైపు కొంచెం ఊళ్ళల్లో చేస్తారు. మా ఇంట్లో మా చిన్నప్పుడైతే కజ్జికాయలు చేసుకునేవాళ్ళం. కజ్జికాయలు ఎక్కువ చేస్తాను నేను. దానికి ప్రధానమైనది ఏంటంటే 2వ మనిషి కావాలి. అవునవును. ఇవి ఇప్పుడు సింపుల్ గా మనం ఒక్కళ్ళ మీద చేసేసుకునేవే కదా. అవునవును. ఇవి నేను కిలో కూడా చేస్తా. ఓకే, 1 kg చేస్తాను. నాకు పెద్దగా సహాయం అవసరం ఉండదు, చేసేయగలుగుతాను. ఏం చేస్తామంటే ఇప్పుడు ఒకవేళ ఇది ఆరిపోయింది అనుకో, ఓకే, మా ఒక 30 లడ్డూలు చేశాక ఇది డ్రై అయిపోతే ఒక్కసారి పొయ్యిసేగ చూపించి 2 నిమిషాలు బాగా కలిసామనుకో, మళ్ళీ మామూలు మళ్ళా కరిగి దగ్గరకు వచ్చేస్తుంది. పంచదారతోటి ఆ సుఖం. ఇది బెల్లపాకం అయితే కొంచెం సతాయిస్తుంది. జయ, ఇదిగో ఆఖరి లడ్డు కింద ఖాళీ అయిపోయింది. ఎన్ని వచ్చినాయి లెక్క పెట్టి ఒకసారి. 19 లడ్డూస్ వచ్చాయి. 18 నుంచి 20 దాకా వస్తాయని చెప్పాను. ఒక గ్లాస్ రవ్వకి ఈ సైజువి ఇన్ని లడ్డూలు వస్తాయి.